హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. కొత్త పాఠకులకు మనవి. మంచి మనసు సీరియల్కి సీక్వెల్ ఈ ప్రేమ మనసులు ఇస్తున్నాను. కొత్తవారు మంచి మనసులు చదివి వస్తే ఈ సీరియల్ క్లియర్గా ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లేదంటే ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడవచ్చు. లేదు, మేము ఆ వీడియోస్ చూడలేము, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా అక్కడి సీరియల్ ఎండ్ ఎపిసోడ్ 2 లైన్స్లో చెప్తాను. ఫస్ట్ సీరియల్ మంచి మనసుల్లో హీరో హీరోయిన్ వంశీ దివ్య. వంశీ ప్లేబాయ్ అయితే దివ్య ఆత్మాభిమానం ఉన్న మనిషి. ఎన్నో కష్టాలు ఇబ్బందుల తర్వాత వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఒక పాప పుట్టి బారసాల ఫంక్షన్ జరుగుతుంటుంది. దివ్య చెల్లెలు రేణుకి గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలనే ఆశతో దివ్య ఫ్రెండ్ అయిన ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ని చూడకుండానే ఆరాధిస్తుంటుంది. సో ఆ ఫంక్షన్లో రేణు అందంగా రెడీ అయి అశోక్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అనుకోని సందర్భంలో అశోక్ బిజినెస్ మ్యాగ్నెట్గా కాకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఆ ఫంక్షన్కి చేరుకుంటాడు. ఆ టైంలో రేణు అశోక్ని పొరపాటుగా ఆఫీస్ బాయ్ అనుకొని ఆఫీస్ బాయ్ లాగా ట్రీట్ చేస్తూ అశోక్తో ఆ ఫంక్షన్కి పూల డెకరేషన్ చేయిస్తుంది. రేణు అల్లరిని నచ్చిన అశోక్ తన మనసుని బిజినెస్ మ్యాగ్నెట్గా కాకుండా ఆఫీస్ బాయ్గాని గెలుచుకుంటాను, నేను బిజినెస్ మ్యాన్ అనే విషయం రేణుకి చెప్పకండి అని వంశీ దివ్య దగ్గర మాట తీసుకుంటాడు. సో ఆ సీరియల్ అక్కడితో ఎండ్ అయ్యి ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. కొత్త వారికి క్లారిటీ రావడం కోసం మంచి మనసు చివరి ఎపిసోడ్ లైన్ చెప్పానండి. కానీ ఆ వీడియో స్టోరీస్ కూడా మీరు చూస్తే మాత్రం ఈ కథ ఇంకా క్లియర్గా ఉంటుంది. మీ వీలుని బట్టి ఆ వీడియోస్ కూడా చూడటానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ మనసులు కథలోకి వెళ్దాం. అప్పుడప్పుడే తెల్ల తెల్లగా తెల్లవారుతుండగా దివ్య బృందావనం అనే బంగారు వర్ణంతో కలిగిన అక్షరాలు అందంగా మెరుస్తూ ఆ బృందావనానికి స్వాగతం పలుకుతుంటాయి. బృందావనం గేటు నుంచి లోపలికి చూడగానే భూమికి పచ్చని గడ్డి పరుచుకొని అక్కడక్కడ రంగురంగుల పూల మొక్కలతో ముందుగా గార్డెన్ కనిపిస్తుంది. ఆ గార్డెన్ మధ్యలో ఆకర్షణీయంగా కనిపించే వాటర్ ప్లాంటెన్ వర్షపు దారిలా పడుతుంటుంది. పచ్చని ఆహ్లాదకరమైన గార్డెన్ మధ్యలో దివ్య మీద ప్రేమతో వంశీ కట్టించిన తెల్లని పాలరాతి బృందావనం మినుకు మినుకుమని లైట్స్ వెలుతురు మధ్యలో ప్యాలెస్ని కూడా తల్లదన్నేటట్టుగా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. అప్పటికే అడుగడుగునా కనిపించే ఆ ఇంటి సర్వెంట్స్ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుంటారు. బృందావనం లోపలికి చూడగానే దివ్య అభిరుచులకు తగ్గట్టుగా వంశీ అద్భుతమైన ఇంటీరియర్ డెకరేషన్తో ఆ ఇంటిని తీర్చిదిద్దినట్టుగా కట్టించాడని అర్థమవుతుంది. ఇక మన వంశీ దివ్య ఎక్కడున్నారో చూద్దామా? వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదండి. పదండి వాళ్ళ బెడ్రూమ్ వైపు కాస్త తొంగి చూద్దాం. లైట్ బ్లూ కలర్ వాల్ పెయింట్తో అదే కలర్ డిజైన్ కర్టెన్స్ కుచ్చులుగా వేలాడుతూ అందంగా కనిపిస్తున్న రూమే దివ్య వంశీల బెడ్రూమ్. అందమైన బెడ్ మీద వంశీ దివ్య తలను తన గుండె మీద పెట్టుకొని తన గుండెల మీద ఉన్న స్థానం పూర్తిగా దివ్యదే అన్నట్టు నిదర్శనంగా 2 చేతులతో దివ్యని గట్టిగా చుడుతూ ఒక చెయ్యి తన భుజం మీద పెట్టి మరొక చెయ్యిని తన తల మీద పెట్టి హత్తుకొని నిద్రపోతుంటాడు. దివ్య కూడా వంశీ గుండె చప్పుడును జోలగా వింటూ అనుక్షణం వంశీ అభిమానాన్ని పొందుతూ ఆదమర్చి నిద్రపోతుంటుంది. ఇక్కడ గమనిక. మంచి మనసులు ఫస్ట్ ఎపిసోడ్లో ఒక హోటల్ రూమ్లో వంశీ తన గర్ల్ ఫ్రెండ్ స్వీటీతో గడిపే సీన్ రాస్తూ కథను స్టార్ట్ చేశాను. కానీ ఈ సీజన్లో మాత్రం కంపారిజన్ కోసం భార్యాభర్తలుగా వంశీ దివ్యల గురించి ఇలా రాస్తూ కథను స్టార్ట్ చేయాలనిపించింది. ఇక ఆ బెడ్ పక్కనే ఊయలలో ఆ దంపతుల ప్రేమకు ప్రతిరూపమైన పింకీ పాప అప్పుడే లేచి ఏడుస్తుంటుంది. వంశీ ఆ ఏడుపు వింటూ నిదానంగా మేలుకొని కళ్ళు తెరిచి నిద్రపోతున్న దివ్య వైపు చూసుకొని తర్వాత పాప వైపు చూస్తాడు. ఊయలలో పాప కాలు చేతులు విసురుతూ ఏడుస్తుంటుంది. వంశీ తన గుండెల మీద ఉన్న దివ్య తలను ప్రేమగా నిమిరి తన నిద్ర డిస్టర్బ్ కాకుండా దివ్యని నిదానంగా పక్క పిల్లో మీదకి పడుకోబెడుతుండగా పాప ఏడుపుకు దివ్య కూడా కాస్త మేలుకొని నిద్ర కలతో వంశీని చూస్తూ, వంశీ గారు పాప ఏడుస్తుంది అని అంటుంది.
వంశీ చిరునవ్వుతో దివ్యని చూస్తూ, పాపని నేను చూసుకుంటానులే దివ్య, నువ్వు పడుకో అని దివ్య నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి బెడ్ మీద నుంచి లేస్తుంటాడు. వంశీ అభిమానానికి దివ్య ఒక చిన్న చిరునవ్వు నవ్వి నిద్రపోవటానికి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. వంశీ ఊయల దగ్గరికి రాగానే ఏడుస్తున్న 6 నెలల పాప వంశీని చూడగానే బోసి నవ్వులు చిందిస్తుంటుంది. వంశీ కూడా పాప నవ్వులకు స్పందించి నవ్వుతూ, అమ్మకు రాత్రంతా నిద్ర లేకుండా చేసావు కదా తల్లి, ఇప్పుడు అమ్మని పడుకొనిద్దాం, నిన్ను గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆడిస్తాను పదా అని పాపని ఎత్తుకొని నిద్రపోతున్న దివ్య వైపు ప్రేమగా చూసి పాపని తీసుకొని బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తాడు. అదే సమయంలో ముంబైలో రేణు ప్రేమలో పడిన ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదండి. అశోక్ ఒక సాదాసీదా రూమ్లో తిరుగుతుందా లేదా అన్నట్టుగా ఉండే ఫ్యాన్ కింద ఒక చాపా దిండుతో సర్దుకొని పడుకొని నిద్రపోతున్నాడు. ఆ రూమ్ పక్కన ఖరీదైన పోర్షన్లో అశోక్కి మహారాణి గారైన రేణుగారు ఏసీ కూలింగ్లో బెడ్ మీద నుంచి నిద్ర మేలుకుంటూ, ఆఫీస్ బాయ్ కాఫీ అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు ఉలిక్కిపడి ఆఫీస్ బాయ్గా మేలుకుంటూ లేచి కూర్చొని, ఈ దెయ్యం రాక్షసి అప్పుడే లేచి కాఫీ అడుగుతుంది అని చిరుకోపంగా తిట్టుకుంటూ, తీసుకొస్తున్నాను మేడం అని తనకు వినిపించేలా అరిచి, కాదు కాదు వినిపించేలా చెప్పి ఆ రూమ్లోనే పక్కన ఉన్న స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి పాలు వేడి పెడుతూ, ఈ దెయ్యం రాక్షసి ఆఫీస్లోనే ఆఫీస్ బాయ్గా చూస్తుంది అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర ఆఫీస్ బాయ్ కన్నా ఘోరంగా చూస్తూ ఇలా కాఫీ నుండి స్నానానికి వేడి నీళ్ళు కాచే వరకు అన్నీ నాతోనే చేయించుకుంటుందని అనుకోలేదు. దీనిని చేసుకోబోయేవాడు ఎవడో కానీ వాడు సచ్చినోడే అని అనుకొని, నేనేంటి ఇలా అంటున్నాను, దాన్ని చేసుకోబోయేవాడిని నేనే కదా, నేను కాదనుకొని మరొకటికి ఆ ఛాన్స్ ఇస్తానా, చచ్చినా ఇవ్వను అని అది నన్ను ఆఫీస్ బాయ్గా ఎన్ని తిప్పలు పెట్టినా భరిస్తాను, కానీ ఈ దెయ్యం రాక్షసిని ఇంకొకరికి ఎందుకు సొంతం చేస్తాను అనుకుంటే కానీ కాఫీ తయారవుతుంది. వేడి కాఫీ కప్పులో పోసుకొని తన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి టెడ్డీ బేర్ పట్టుకొని ముడుచుకొని నిద్రపోతూ క్యూట్గా కనిపిస్తున్న రేణు వైపు అశోక్ కాసేపు తదేకంగా చూసి కొన్ని క్షణాల తర్వాత ఆ చూపు నుంచి తేరుకొని, అమ్మో నేను ఇలా చూస్తున్నానని ఈ దెయ్యం రాక్షసి కనిపెట్టిందంటే పెద్ద రభస చేస్తుంది, అశోక్ కాస్త కంట్రోల్లో అవ్వు అని తనకు తానుగా చెప్పుకొని మేడం అని వినయం నటిస్తూ పిలుస్తాడు. ఆ పిలుపుతో రేణు మేలుకొని అశోక్ వైపు చూస్తూ, ఏ ఆఫీస్ బాయ్, నేను కాఫీ ఎప్పుడు అడిగాను, నువ్వు ఎప్పుడు తీసుకొచ్చావు, నీకు బొత్తిగా నేనంటే భయం లేకుండా పోయింది, ఏదో మా వంశీబాబు గారు చెప్పారని ఈ ఇంటి ఓనర్తో మాట్లాడి నీకు ఆ రూమ్ ఇప్పించాను అంటూ గొప్పగా చెప్తుంది. అశోక్ నోట్లో గొనుక్కుంటూ, నీకు వంట చేసి పెట్టడానికి నాకు రూమ్ ఇప్పించి నాకు ఇది పెద్ద సహాయం చేసిన దానిలా బిల్డప్ ఒకటి అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్వి, పైగా అమాయకుడివని ఏదో నీ మీద జాలిపడి సహాయం చేస్తే నువ్వు నా మాట వినకుండా పోతున్నావు. ఇంకొకసారి కాఫీ ఇంత లేటుగా తీసుకొస్తే మా బాస్, అదే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారైనా నా కాబోయే భర్తకి నీ గురించి చెప్పి నీ ఆఫ్టర్ ఆఫీస్ బాయ్ ఉద్యోగం తీయించేస్తాను, జాగ్రత్త అని బెదిరిస్తుంది. అశోక్ అమాయకత్వం నటిస్తూ, అయ్యో అంత పని చేయకండి మేడం, ఈ ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ ఉద్యోగం కూడా పోయిందంటే నేను రోడ్డున పడతాను, ఈ ఒక్కసారికి వదిలేండి మేడం అంటూ రిక్వెస్ట్ నటిస్తాడు. రేణు కాఫీ కప్ అందుకుంటూ, అలారా దారికి అని కాఫీ సిప్ చేసి, ఏంటి ఈ కాఫీ ఇంత చెత్తగా ఉంది, 5 నెలల నుంచి నాకు కాఫీ కల్పిస్తున్నావు, ఇంతవరకు కాఫీ టేస్ట్గా కలపడం రాలేదు, ఇంకెన్నాళ్ళు ఇలాంటి కాఫీ తాగాలి అని తిడుతుంది. పోనీ మీరే కాఫీ రుచిగా కలుపుకొని తాగొచ్చుగా మేడం అంటాడు. రేణు వంకరగా నవ్వి, నాకు స్టవ్ వెలిగించడమే రాదు, ఇక కాఫీ ఏం కలుపుకుంటాను, అయినా ఇవన్నీ నేను చేసుకుంటే ఇక నువ్వెందుకు అంటుంది. రాక్షసి, నన్ను ఎన్ని తిప్పలు పెట్టిస్తున్నావే అని మనసులో చిలిపిగా తిట్టుకుంటాడు. రేణు కాఫీ మొత్తం తాగేసి, మనం ఆఫీస్కి వెళ్ళడానికి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి టిఫిన్ పని కానివ్వు, ఈలోపు నేను ఒక మంచి ఇంగ్లీష్ మూవీ చూస్తాను అని తాగిన కప్ అశోక్ చేతికి ఇస్తుంది. అశోక్ నవ్వుతూ తన్ని చూస్తూ నిలబడతాడు. రేణు మూవీ చూడాలని బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్ ఆన్ చేసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు,
వెళ్ళి నీ పని చూసుకో అంటూ కసురుతుంది. వెళ్తున్నాను మేడం అని భయపడుతున్నట్టుగా చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చి కిటికీలో నుంచి రేణుని చూస్తాడు. తను అప్పటికే మూవీ చూడటం మొదలుపెట్టి మూవీలో ఇన్వాల్వ్ అవుతుంటుంది. అశోక్ చిలిపిగా తను తిట్టుకుంటూ, నాకేమో వంట పని చెప్పి నువ్వేమో ఇంగ్లీష్ మూవీ చూస్తావా? ఎలా చూస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ తన పాకెట్లో నుంచి ఫోన్ తీసి రేణుకి ఫోన్ చేస్తుంటాడు. రేణు ఆ కాల్ చూసుకొని భయపడుతూ, అమ్మో! నా కాబోయే మొగుడు, అదే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? మొన్న చెప్పిన ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, దాని గురించి అడుగుతారేమో అని అనుకొని భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి, గుడ్ మార్నింగ్ బాస్ అంటుంది వినయంగా. అశోక్ కిటికీలో నుంచి రేణు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ కాస్త గొంతు మార్చి, మొన్న చెప్పిన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది అంటూ గంభీర స్వరంతో అడుగుతాడు. ఆ మాటతో రేణు ల్యాప్టాప్లో మూవీ క్లోజ్ చేసి ప్రాజెక్ట్ వర్క్ ఓపెన్ చేసి, ఇప్పుడు కూడా నేను అదే పని మీద ఉన్నాను బాస్ అంటుంది భయపడుతున్న రేణుని చూసి అశోక్ నవ్వు ఆపుకోలేక ఇబ్బంది పడుతూ, ఇచ్చిన వర్క్ పూర్తయిందా కాలేదా అని మాత్రమే నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పు అంటాడు అంతే గంభీరత్వాన్ని నటిస్తూ. ఆ మాటతో ఏసీలో కూడా తను చెమటలు తుడుచుకుంటూ, ఇంకా కాలేదు బాస్, త్వరగానే పూర్తి చేస్తాను బాస్ అంటుంది. అలా చెమటలతో బాస్ బాస్ అని భయపడుతూ మాట్లాడుతుంటే అశోక్ అది చూసి నవ్వుతూ, సరే త్వరగా కానివ్వు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అమ్మయ్య, పెట్టేశాడు. ఏంటో నా కాబోయే మొగుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అశోక్ కుమార్ గారికి ఫోన్ చేస్తే నా వెన్నులో వణుకు పుడుతుంది అని అనుకుంటుంది. వంశీ సోఫాలో కూర్చొని అప్పుడే అశోక్తో ఫోన్ మాట్లాడి పెట్టేసి నవ్వుతుంటాడు. దివ్య పాపని ఎత్తుకొని అక్కడికి వస్తూ వంశీ నవ్వును చూసి, ఏంటి వంశీ గారు అంతగా నవ్వుతున్నారు, మళ్ళీ అశోక్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా అని అడుగుతుంది. వంశీ అంతే నవ్వుతూ దివ్య దగ్గర నుంచి పాపని తీసుకొని ఎత్తుకుంటూ, అవును దివ్య, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సీన్స్ గురించి అశోక్ చెప్తుంటే నాకు అసలు నవ్వు ఆగడం లేదు అంటాడు. మీరు బాగానే నవ్వుతున్నారు, నాకు మాత్రం అశోక్ని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది. రేణు మనసుని గెలుచుకోవడానికి అశోక్ తన హోదాను కూడా మర్చి రేణు కోసం చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు అంటూ బాధపడుతూ చెప్తుంది. వంశీ నవ్వుతూ దివ్యని దగ్గరికి తీసుకొని, మై డియర్ శ్రీమతి గారు, అశోక్ ఇదంతా చేస్తున్నది ఎవరి కోసం? పరాయి వాళ్ళ కోసం కాదుగా, రేణు కోసమేగా. రేణు అంటే ఎవరు? తను కాబోయే భార్య. కాబోయే భార్య కోసం ప్రేమతో చేస్తుంటే సరదాగా ఉంటుంది కానీ ఇబ్బందిగా ఏమి ఉండదులే, నువ్వు అంతగా బాధపడకు అని చేతికున్న వాచ్ వైపు చూస్తూ, టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి పాపకి ముద్దు పెట్టి, అమ్మ దగ్గరికి వెళ్ళు బంగారు తల్లి అని పాపను దివ్యకు అందించి దివ్య బుగ్గ మీద కూడా కొంటెగా ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి బయలుదేరుతాడు. దివ్య కూడా నవ్వుతూ పాప చేపట్టుకొని ఊపుతూ, డాడీకి బాయ్ చెప్పమ్మా అని అంటుంది. ఇదండి ఈ కథ. ఇక ఈరోజు నా బాధను మీకు చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను. మీరు లైక్స్ కామెంట్స్ ఇస్తుంటే నాకు నెక్స్ట్ వీడియో ఇవ్వడానికి ఎంకరేజ్గా ఉంటుంది. అబ్బబ్బా, లైక్స్ ఇవ్వమని నా నోరు పోతుంది కానీ మీ వైపు నుంచి మాత్రం అంతంత మాత్రం రెస్పాన్సే. మీకంటే మా ప్రతిలిపి రీడర్స్ చాలా నయం. వాళ్ళైతే డబ్బులు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, డబ్బులు పెట్టుకొని కాయిన్స్ ఇస్తారు. మీరు మాత్రం చిన్న ఫింగర్ పెట్టి ఒక లైక్ ఇవ్వలేకపోతున్నారు. స్టోరీ నచ్చితే మానవతా దృక్పథంతో లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ నెక్స్ట్ వీడియో ఇవ్వడానికి నాకు ఎనర్జీని ఇస్తాయి. సో ప్లీజ్, ఇదంతా నేను లైక్స్ కామెంట్స్ ఇవ్వని వారికి చెప్తున్నానండి. లైక్స్ ఇచ్చేవారు మాత్రం నా మేలు కోరే బంగారాలు. మీకు ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను.